అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, కొద్ది రోజుల క్రితం గంజాయి మత్తులో ఉన్న ఒక ముగ్గురు రౌడీ షీటర్స్ కానిస్టేబుల్పై దాడి చేయడం అయితే జరిగింది. వాళ్ళ ముగ్గురిని కూడా పోలీస్ ఫిర్యాదు వల్ల సిఐ అందరూ కూడా ఏం చేశారంటే జనాల ముందే అరికాలికి బుద్ధి చెప్పడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎవరిని? దాడికి గురైన వారిని కాదు, ఎవరైతే దాడి చేశారో అందులో ఒకరైనా జాన్ విక్టర్ ఫ్యామిలీని పరామర్శించడానికి అయితే ఈరోజు వెళ్ళారు. అసలు ఎందుకు వెళ్ళారంటూ ఇతనికి సంబంధం ఏమైనా ఉందా? రాజకీయంగా ఏమైనా హెల్ప్ చేశారా? లేదంటే అసలు ఇదేంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక రౌడీ షీటర్ని కలవడం ఏంటనేది ప్రజలంతా కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. అసలు దాని వెనుకున్న అంతరార్థం ఏంటంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పరామర్శకు వెళ్ళారో, అంటే ఆ దళితులకు అండగా ఉంటానని, దళితుల వెంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, జగన్ అనేవాడు ఉంటాడు అని చూపించే విధంగా ఏదైతే తెనాలి ఐతానగర్లో జరిగినటువంటి సంఘటన గురించి ఆయన పరామర్శకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే ఆయన ఈ పరామర్శకు వెళ్ళేదానికన్నా ముందు తెనాలిలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మానవహారంలో నిలబడి ప్రజా ఆగ్రహం ఏ విధంగా అనేది వాళ్ళు తెలియజేశారు. అదే దళిత సంఘాలకు సంబంధించి. మరి ఎందుకు చేశారు దళిత సంఘాలు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు, ఇప్పుడు అతను ఒక దళితుడు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, దళితులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి నిజంగా దళిత సంఘాలు ఎందుకు వ్యతిరేకత తెలియజేస్తున్నాయి? మరి నిజంగా ప్రజా సంఘాలు ఎందుకు వ్యతిరేకత తెలియజేస్తున్నాయి? మరి తెనాలిలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉండారు, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో పరామర్శ చేయాలి అన్నట్టుగా అండగా ఉంటారు. మరి దీనికి అన్నిటికంటే ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఏమీ జరగలేదా అని ఒకసారి మనం కూడా వాస్తవం చూసుకోవాలి కదా. మరి అన్నిటికంటే ముందు ఆనాడు సొంత పార్టీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతము ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నారు, కాళ్ళ ఫోటోలు, కొట్టిన ఫోటోలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆనాడు రఘురామకృష్ణంరాజు గారు బెయిల్ తీసుకొని వచ్చి కారులో పోతా ఉంటే మీడియాకు ఆయన కూడా కాళ్ళు ఎత్తి చూపించాట లేదా కారులో నుంచి? మరి ఆయనకు దెబ్బలు తగిలాయి లేదా? అసలు ఏ నేరం చేశాడు అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారిని సిఐడి కస్టడీలోకి తీసుకొని రొమ్ముల మీద కూర్చొని బాది కాళ్ళకు కొట్టి చంపేసే స్థితికి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి అంటే మెయిల్ వచ్చినా కానీ సందేశం పంపించినా కూడా స్పందించిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సొంత పార్టీ ఎంపీనే అండి, ఎవరో కాదు. మరి ఆ రోజుల్లో మరి కేవలం అతను వాడినటువంటి ఒకే ఒక్క పదం, బొచ్చులో నాయకత్వం అన్న పదానికి వచ్చినటువంటి ఇది. అంటే ఒక మాటకు ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి తన సొంత పార్టీ ఎంపీ ఈజ్ నథింగ్ బట్ ఏందండి, ఒక డీజీపీ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈక్వల్గా సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడు అంటే. మరి ఇంతటి స్థాయి వ్యక్తినే బాధకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగింది. సరే, మరి మిగతా దళితులకి ఏమీ జరగలేదా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అని అంటే, కర్రి శ్రీకాంత్, నడిపల్లి రాము, సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, బాలరాజు, గిరీష్, శ్యామ్, కిరణ్ కుమార్, జడ్జి రామకృష్ణ గారు, ఓం ప్రతాప్, స్నేహలత, రమ్య, దుగ్గిరాల కరుణాకర్, దొంతు మహేంద్ర, కోడికత్తి శ్రీను అలియాస్ జనుపల్లి శ్రీను. యాక్చువల్గా ఆయన పేరు కోడికత్తి శ్రీనుగా పెట్టారు, జనుపల్లి శ్రీను. మరి డాక్టర్ సుధాకర్ని చూసాము, కేవలం కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగినందుకు, N95 మాస్క్ అడిగినందుకు గాను ఏ స్థాయిలో అతన్ని చిత్రవద చేశారండి దళితుల్ని. నడి రోడ్డుపై బట్టలు ఇప్పేసి నువ్వు మమ్మల్ని అడిగేంత మొగోడివా, మా గురించి మాట్లాడేంత మొగోడివా అని చెప్పి గుండు గీపిచ్చి అతనికి, ఒక దళితుణ్ణి గుండు గీపిచ్చి చేతులు వెనక్కి కట్టి నడి రోడ్డు పైన కూర్చోబెట్టి, అతను ఒక అనస్థిసియా డాక్టర్ అండి, ఏం పాపం చేశాడని మరి ఆ రోజు ఇదే దళితుణ్ణి పిచ్చి కుక్క, పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేసి లాస్ట్ చనిపోయేటట్లు చేశారా లేదా? మరి ఆ ఉసురు ఊరికనే పోతుందండి ఆ పాపము. మరి కోడికత్తి శ్రీను, మరి ఇతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. గత 6 సంవత్సరాల నుంచి కోర్టులో మొగ్గిపోతున్నటువంటి వ్యక్తి, నిరపరాధి.
జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ అటెండ్ అయ్యి కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్తే అతనికి నాకు సంబంధం లేదు, ఏదో క్షణికావేశంతో చేశాడని చెప్తే అతనికి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి. మరి నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నట్లయితే, మరి నిజంగా దళితుల మీద అభిమానము, దళితులకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పట్లేదు? ఇది పాయింట్ నెంబర్ 2. మరి ఇందాక పేర్లన్నీ చెప్పాం మనం. మరి వీళ్ళందరికీ నూతక్కి రవికిరణ్ అని చెప్పేసి తెనాలిలో ఒక హత్య జరిగిందండి. చాలా ఘోరాతి ఘోరంగా జరిగింది. మరి ఆ నూతక్కి రవికిరణ్ హత్య ఏ కాలంలో జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేగా. మరి ఆ హత్య గురించి కూడా సమాధానం చెప్పి, మరి ఆ హత్య జరిగిన ఇంటికి ఏనాడైనా పరామర్శకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళలేదు. మరి అమర్నాథ్ గౌడు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్లలో దళితులు, ముస్లింలు ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నారో, కనీసము ఈ అనినటువంటి పదాలలో 10% దళితుల పట్ల మీకు ప్రేమ ఉన్నట్లయితే ఈరోజు ఏమంటున్నారు? వాళ్ళు ఇది అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక్కసారి మనము ఈ 3 వ్యక్తులు పోలీసులు ఏదైతే బహిరంగ శిక్ష వేశారో, పనిష్మెంట్, వేము నవీన్ @కిల్లర్, ఇతని మీద ఉన్నటువంటి కిల్లర్ అంటే మామూలుగా ఇతని మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా చెప్తా ఉన్నారండి. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నెంబర్ 205. మరి చురుకైన రౌడీగా పోలీసులు అభివర్ణించారండి ఇతనికి. ఏ కేసులు ఇతను ఉన్నాడు అంటే నెంబర్ 35/2018లో ఐపీసీ సెక్షన్ 392 కింద అమర్తలూరు పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు నమోదైందండి. అయితే దాని మీద విముక్తి కలిగింది. మరి అదేవిధంగా కేసు నెంబర్ వచ్చేసి 34 అండి, 2019 ఇయర్. ఐపీసీ సెక్షన్ 341, 384, 324, 34 ఐపీసీ కింద తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. అది కూడా విముక్తి కలగడం జరిగింది. మరి దాని తర్వాత అదే 2019లో ఇంకో కేసు నమోదైందండి. ఐపీసీ 427, 307, 506 ఆర్మ్స్ యాక్ట్ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దానికి కూడా విముక్తి కలిగిందండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిండేటివండి. మరి ఇంకో కేసు నెంబర్ వచ్చేసి 163, 2018లో జరిగింది. పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఇది పెట్టడం జరిగింది. మరి ఐపీసీ సెక్షన్ 392 అమర్తలూరు పోలీస్ స్టేషన్, మరి ఇది కూడా జగన్మోహన్ అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిండేది. దాని తర్వాత కంటిన్యూస్గా అతను క్రైమ్స్ చేసుకుంటూ వచ్చాడండి. 2022లో కూడా మళ్ళీ ఎన్డీపీసీ చట్టం తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద పెట్టడం జరిగింది. మరి బిఎన్ఎస్ సెక్షన్లో మళ్ళీ ఇప్పుడు బిఎన్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో అమల్లోకి వచ్చింది బిఎన్ఎస్. మరి నెంబర్ 63 అండి, తెనాలి ఐపీసీ సెక్షన్లో తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్ ఇష్యూ అయిందండి ఇతని మీద. మరి అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టం కింద 2024 మళ్ళీ ఇంకో కేసు అండి 219 తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 9 కేసులు అండి. 9 కేసులు ఉన్నటువంటి ఇతన్ని రౌడీ షీట్ కూడా ఓపెన్ అయితే 205 కింద జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, దళితుడు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి అది తెనాలి ప్రజలు కానీ, తెనాలిలో ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ, తెనాలిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, తెనాలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కూడా ఇతని యొక్క హిస్టరీ తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి మీరు అన్నారు జాన్ విక్టర్ అని. జాన్ విక్టర్ ఇంటికి వెళ్ళి పరామర్శ చేశాడు, ఎక్స్రే ఫోటోలు చూపిస్తున్నాడు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. మరి తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని పేరు మీద కూడా రౌడీ షీట్ ఉందండి. 2022, 2019, 2018, 2017, 2022లో దాదాపు 6 కేసులు నమోదయ్యాయండి ఇతని మీద. అంటే ఈ ఇయర్స్లో మొత్తం ఇతని మీద దొంగతనాలు ఉన్నాయి. తంగుటూరు పోలీస్ స్టేషన్లో ఉంది, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది, ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది, తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది. తర్వాత ఎన్డీపీఎస్ చట్టం కింద కూడా ఇతని మీద కేసులు ఉన్నాయండి జాన్ విక్టర్ మీద. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసుల లిస్ట్ తెప్పించుకొని అదే ప్రెస్ మీట్ ముందర కూడా మాట్లాడి ఉండింటే చాలా హుందాకరంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రకు కూడా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి డోమర్ రాకేష్ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందండి. ఈ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తాడేపల్లి, ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద SC/ST యాక్ట్ ఉంది. ఇతని మీద దాదాపు 7 కేసులు ఉన్నాయండి, 7 నుంచి 8 కేసులు ఉన్నాయి. మరి
ఈ రకంగా చేసినటువంటి వ్యక్తులు సెక్షన్లు కూడా మనం చెప్పగలుగుతాం, కానీ సమయాభావం వల్ల సెక్షన్లు ఆ నెంబర్లు మీరు కొడితే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి కొడితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఓకే, మరి ఇన్ని ఒక కేసు 2 కేసులు అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టారు అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టారు అనేది అందరికీ తెలుసు. ఓకే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారంటే ఏదన్నా ఉన్నా లేకపోయినా ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగమైనట్టు ఏ చట్టము దుర్వినియోగం కాలేదు. మరి సరే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పక్కకు తీసేసిన మిగిలిన 7 కేసులు ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కరి మీద మినిమం 7 కేసులు ఉన్నాయి. అంటే ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. తెనాలిలో దొంగతనాలు, వీళ్ళ బ్యాచ్ అండి ముగ్గురు, కానీ తెనాలిలో దొంగతనాలు కానీ రౌడీయిజం కానీ ముగ్గురి మీద రౌడీ షీట్ ఉంది. మరి ఏ విధంగా వచ్చింది రౌడీ షీటు? అంటే దళితులకు అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు కదా. సో ఎవరైతే జాన్ విక్టర్ కుటుంబ సభ్యులను కలిసారో ఒకే వాళ్ళ దళితురే. మరి దాడికి ఎవరైతే గురయ్యారో చిరంజీవి గారు వాళ్ళ భార్య కూడా దళితురాలే కదా, మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అసలు? ఇప్పుడు బీసీ అతనండి, కానిస్టేబుల్ కూడా బీసీ అతను, అవును, ఆయన భార్య ఎస్సీ అండి. మరి వారిని ఎందుకు పరామర్శించలేదు? కానిస్టేబుల్ ఒక పోలీసు అంటే పనిష్ ఇవ్వాల్సినటువంటి వ్యవస్థలో ఉండి అతని మీదకే వీళ్ళు రౌడీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎస్ఐని కొట్టారు పులివెందుల నియోజకవర్గంలో, కాబట్టి అదే తరహాలో యథా రాజా తదా ప్రజ అన్నట్టు వీళ్ళు కూడా కార్యకర్తలు కూడా పోలీసుల పైన రౌడీజం చేస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం అని చెప్పుకుండే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడానిక, అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు సమాజానికి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? మరి దాదాపు 7 నుంచి 8 కేసులు అన్నీ పీటీ వారి, ఒక అతని మీద పీటీ వారెంట్లు ఉన్నాయి, ఒక అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు ఉన్నాయి, దొంగతనాల కేసులు, దోపిడీల కేసులు, సెక్షన్లు చదివి వినిపిస్తానండి, అదేం కాదు. ఆ పేరు కొట్టి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్లు ఏపీ రిజిస్ట్రేషన్కి వెళ్తే హోంశాఖకి సంబంధించి అన్ని లిస్ట్ వస్తుంది. ఓకే, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కూడా చెప్పాలి కదా ప్రజలకి? నిజంగా దళితులకు అండగా ఉంటారంటే ఈ దళితుడు ఈ విధంగా చేశాడు, ఈ దళితుడు ఈ విధంగా చేశాడు, మరి ఇప్పుడు ఇది చట్టం అందరికీ ఒకటే కదా అంటారు కదండి. చట్టం ముందు ఎస్సీలో రకంగా, మామూలుగా రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఆఫ్ లా, అంటే ఈక్వాలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ లాలో 3 క్లాజెస్ ఉంటాయండి. అసలు లా ఏం చెప్తుంది, ఈక్వాలిటీ ఆఫ్ లా ఏం చెప్తుంది, అసలు దాన్ని ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది బై లా అనేది, ఈ 3 పార్ట్స్ ఉంటాయి మేజర్గా రూల్ ఆఫ్ లాలో. మరి ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే ఏంది దాని అర్థము? చట్టం అందరికీ చుట్టం కాదు, ఒక్కటే, చుట్టము కాదు. ఎస్సీలకు ఓ రకంగా, ఎస్టీలకు ఓ రకంగా, లేకపోతే ఓసీలకు ఓ రకంగా, ఓబీసీలకు ఓ రకంగా, ఈబీసీ వాళ్ళకి ఓ రకంగా, లేకపోతే బీసీలలో వివిధ వర్గాల వారికి ఒక రకంగా, ఇలా ఉండదండి. అందరికి ఒకటే రకంగానే చట్టం రూపొందించబడింది. దానిని ఈక్వాలిటీ ఆఫ్ లా అంటారు. మరి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలనుకుంటే మీరు ఏ విధంగా వాళ్ళకి నిజంగా అండగా ఉండింటే గత 5 ఏళ్లలో వాళ్ళు ఈ విధంగా కేసులు పెట్టించుకునే వాళ్ళ. 2019లో కూడా ఉన్నాయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అంటే ఏ స్థాయిలో వాళ్ళు సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. స్టేషన్లలో పెట్టినటువంటి సెక్షన్లతో మనం చెప్పొచ్చండి. సో నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అబాసు పాలయ్యారనేది ఖచ్చితంగా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైనా ఉపయోగం లేకుండా ఏం చేయరు కదండి. అంటే ఏదన్నా శవ రాజకీయాలు చేయడానికి కూడా పరామర్శలకు వెళ్తారు. మరి ఈ పరామర్శ వల్ల మరి ఏం లబ్ధి కోసం వెళ్ళారంటారు? అసలు ఏం ప్లాన్ ఉంటారు? ఇప్పుడు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నారు. బీసీలు చనిపోయినా పరామర్శకు వెళ్ళలేదు గత 5 ఏళ్లలో. ఎస్సీలు చనిపోయినా పరామర్శకు వెళ్ళలేదు. ఎస్టీలు చనిపోయినా పరామర్శకు వెళ్ళలేదు. దాదాపు 2300 హత్యలు జరిగాయండి గత 5 ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో. మరి ఏ ఒక్క ఇంటికైనా పరామర్శకు వెళ్ళాడా? అంటే కేవలం ఏ రాజకీయ పార్టీలు వచ్చినా సరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే బలి కావాల్సిందేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నారు. మేము మాత్రమే అధికారంలో ఉంటాము, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మా కోసం చనిపోవాలి, లేకపోతే కేసులు పెట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, ధన ప్రాణ మానాలకు సైతం త్యాగం చేయాలి మా కోసం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారనేది నాకు ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్స్ అండి. నమస్తే.